సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ ఛానల్. సో ఫ్రెండ్స్, చేసుకోవచ్చు మన లాఫ్ట్. చాలా గందరగోళం చేసినాయి బ్రో, ఇలా ఉన్నాయి చూడండి. సో వీడియో వచ్చేసి లేట్ అవుతుంది, నా ఎగ్జామ్స్ అనేది ఉండే, అందుకోసమే వీడియో అనేది పెట్టలేకపోయినా. సో ఇవాళ నుంచి వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. చూసుకోండి, నేను ఇట్లా పిజన్స్ నీయలని చూస్తున్నా పర్ఫెక్ట్గా. ఫస్ట్ అయితే ఓపెన్ చేసేద్దాం వీటిని. సో గైస్, లోపల బ్రీడింగ్ ఎలా ఉంది, చిక్స్ ఎలా ఉన్నాయి అన్నీ చూసిద్దాం ఫ్రెండ్స్. నేను ఇట్లా చూసి ఒక 4 days ఏమో అవుతుంది ఫ్రెండ్స్. ఇట్లనే మొత్తం ఇంట్లో అనేది తీస్తారు వీటికి. చూసుకోండి, మన ఇతనైతే ఫుల్ హెల్దీ అయితే అయిపోయింది, ఇప్పుడు ఎగ్రే స్టేజ్కి వచ్చేసింది మళ్ళీ. సో స్టాండింగ్ పొజిషన్ చూస్తున్నారు కదా ఎలా ఉన్నాడు. ఇది మన దగ్గర బ్రీడ్ అయితే అసలు కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది అనేది పక్కకు తీసుకుందాం. ఇది మరీ గందరగోళంగా అనేది చేసినాయి, సో మళ్ళీ బ్యాడ్గా ఉంటుంది. ఓకే, మనమైతే పక్కల అవి తీసేసి బ్రీడింగ్ ఎలా ఉన్నాయి, చిక్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఫస్ట్ అయితే ఇవి బయటికి వెళ్ళని మనం పక్కల తీద్దాం. సో గైస్, దీంట్లో ఇట్లా ఎగ్స్ అనేది వచ్చినాయంట. ఇవి పెట్టినవి చూసిద్దాం. నాకు బహుశా తెలిసి బ్లాకే పెట్టచ్చు, అవే ఉంటాయి దీంట్లో. సో చూడండి గైస్, ఇలా గలీజ్ అయితే చేస్తున్నాయా. నేను లేకుంటే ఇంట్లోనే అవుతుంది, అసలు కేరింగ్ ఉండదు, ఏముండదు. చూడండి ఎంత గలీజ్గా ఉన్నాయో లోపల. సో ఇట్లా బయట రానిద్దాం, తర్వాత మొత్తం చెక్అవుట్ చేద్దాం. ఇవన్నీ రావడం లేదు, ఇక్కడి అన్నీ వచ్చినాయి చూసండి ఏ విధంగా అయితే. ఆడు మళ్ళీ ఎక్స్కి తెచ్చేసింది ఆ జోడి. వీడు చూడండి ఎలా అయితే ఉన్నాడో. మొన్నటి దాకా చాలా వీక్ ఉండేవాడు, ఎక్కకపోతుండే. ఇప్పుడు చూడండి ఎలా ఎగురుతుండు. సో వీటికి తీసి మనం ఇప్పుడు చిక్స్ అనేది తీద్దాం, వీటికి తీద్దాం. సో గైస్, అక్కడ ఆల్ ఆఫ్ అయితే అన్నీ తీసేసిన. సో దీంట్లో వచ్చేసి మనం చిక్స్ ఎగ్స్ ఏవి ఉన్నాయో చూసిద్దాం. ఈ చిక్ చూస్తున్నారు కదా, గ్రోత్ అనేది వచ్చేసింది. ఇది లేట్ గ్రోతింగ్ ఫ్రెండ్స్ దీనిది. ఎందుకంటే ఇది బహుశా ఇప్పటికీ దీనికి 16 days ఏమో అవుతుంది, కానీ చిక్ అయితే ఇంతే ఉంది. దీని గ్రోతింగ్ అనేది చిన్ననే ఉంది, తీసి చూపిస్తాను మీకు. కానీ చాలా యాక్టివ్గా ఉన్నాడు ఫ్రెండ్స్, వీడు చాలా యాక్టివ్. చూడండి ఎట్లున్నాడో, ఫుల్ యాక్టివ్. కాకపోతే సైజ్ అనేది తగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఇది బహుశా నాకు తెలిసి మీకు కెమెరాలో బ్లాక్ కనిపించచ్చు, కాకపోతే ఇది గోల్డెన్ వస్తుంది, డార్క్ గోల్డెన్. అంటే బ్రౌన్ అంటారు కదా, డార్క్ బ్లాక్ అండ్ బ్రౌన్ రెండు కలిసి వస్తుంది. సో చూడాలి, దీని వెనకాల చూడండి ఏ విధంగా అయితే అయిందో. మొత్తం దోమల్ ఫ్రెండ్స్. ఇది మనం మెయింటైన్ చేయకపోతే ఇంతే అవుతుంది. దీనిది ఫ్రంట్ ఇది ఇట్లా వైట్లోనే వస్తుంది, అంటే అర్థం చేసుకోవచ్చు మొత్తం గోల్డెన్ వెళ్తుంది. ఇది మొత్తం దీనికి చాలా కురుపులు అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్ దీనికి. ఇదైతే ఒక సాడ్ అనేది చెప్పచ్చు. సో ఇదైతే పెట్టేద్దాం ఇక్కడ. సో దీంట్లో ఒక చిక్కు ఉండాలి, అది కిందనే ఎక్కడో పడ్డాడు. నేను ఒకసారి చెక్ అయితే తీసుకుంటా, ఒక్క నిమిషం ఆగండి. లేదు, దీంట్లో కూర్చున్నాడు. ఇగో కనిపిస్తుందా అట్ లాస్ట్ అగో ఆడనేది ఈ లాఫ్ట్లో ఉంటాడు దీంట్లో.
మీకు తెలిసే ఉండొచ్చు. సో ముగ్గురు అయితే ఉన్నారు దాంట్లో. ఆ మూడికి తీద్దాం. సో బ్యాక్ అయితే వేస్తా కెమెరా. సో చూడండి ఎంత ఫాస్ట్ ఉన్నాయో. ఎక్కువ ముడతలేం కదా మనము. సో ఈడైతే ఈ విధంగా అయితే వెళ్తుండు. అక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా చూసి ఈడు జంప్ అనేది వేస్తాడు ఇక్కడ నుంచి. అది ఇట్లా గింత వేసి వెళ్ళింది. అది నిన్న ఒకసారి అంతే చేపించినానికి అప్పటి నుంచి అంతే వేస్తుండు. సో ఈడు చూస్తున్నాడు కదా, జుట్టు అయితే వెళ్తుండు. మన ఇప్పటిదాకా చూపించిన బ్లాక్ అవి జంగ్లీకి జుట్టు అయితే వెళ్తుంది. దీనికి పేరెంట్స్కి జుట్టు లేదు కానీ ఫ్రెండ్స్, దీనికైతే జుట్టు అయితే వెళ్తుంది. సో ఈడు ఇట్లా చేసేయండి. సో చూడండి, ఈడు యాక్చువల్లీ ఈ లాఫ్ట్లో ఉండేటోడు. ఈ డబ్బాల దీంట్లో కూర్చుండు. చూసేయండి ఈడు ఇట్లా. సో ఇది పల్టీ కొట్టేది ఫ్రెండ్స్. ఇది గ్రోతింగ్ అనేది మంచిగానే ఉంది. సో ఇండియన్ ప్లేస్లో పెట్టేద్దాం ఈయన ఇంట్లో. ఈయన ఇంట్లో నచ్చలేదు కావచ్చు, అందుకోసం ఆ ఇంట్లోకి వెళ్ళిండు. సో ఇది చూసేయండి, ఇది ఇప్పుడు బ్లాక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం అయితే బ్లాక్ ఉంది. చూసేయండి మొత్తం ఇలా ఉంది బ్లాక్, కానీ ఇక్కడ వైట్ షేర్ అనేది వస్తుంది చిక్స్. అది బహుశా పెద్ద అయినాక వస్తుంది కావచ్చు వైట్లోనే అక్కడ చిక్స్. సో వీడు చూస్తున్నాడు కదా, జంగ్లీ ప్యూర్ జంగ్లీ బార్లు వస్తుంది. కాకపోతే జుట్టు అనేది వచ్చింది ఈసారి ఎందుకో. ఫస్ట్ బ్రీడ్ పిల్ల ఇట్లా చూపిస్తా, అది జుట్టులో అనేది రాలే. దీని పేరేంటి, ఫాదర్ చిక్. ఇది ఫాదర్ చిక్. ఇది దీంట్లో ఉన్నాడు కదా లేట్ గ్రోతింగ్. సో దీనికైతే రివల్స్ అనేది పెట్టేద్దాం దాంట్లోనే. సో ఈడెందుకు వెళ్ళిండో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. అన్ని పౌరాలు ఉండగా ఫస్ట్ ఒక పౌరం కింద దిగిందంటే దాన్ని ఎట్లయినా కొడతారు ఫ్రెండ్స్, వీళ్ళు చావ కొట్టేస్తారు. సో ఫీమేల్ కనిపిస్తుంది కదా, ఇదైతే ఎగ్ వచ్చేసి ఒక 10 days ఏమో అవుతుంది. దాని కింద ఏమైనా చిక్స్ వచ్చినాయో చూద్దాం. చిక్స్ అయితే రాలేవు ఫ్రెండ్స్, ఎగ్స్ అయితే ఉన్నాయి. చూసేయండి ఎగ్ అయితే ఉంది. ఇది ఒకటి రావచ్చు చిక్. సో ఇక్కడ ఇట్లా ఎగ్స్ అయితే వస్తాయి. మన బ్లాక్ పెడతాడు జంగ్లీ. సో ఇక్కడ ఇట్లా ఏమన్నా ఉన్నాయా ఎగ్స్? ఏం లేవు. ఇక్కడ ఇట్లా ఎగ్స్ వస్తాయి. దీంట్లో ఇట్లా ఎగ్స్ ఏమన్నా వస్తాయా? ఎగ్స్ దీంట్లో ఇట్లా ఏం లేవు ఫ్రెండ్స్. పైన ఏమైనా ఉన్నాయా? పైన ఇట్లా ఏం లేవు ఫ్రెండ్స్. సో గైస్ చూస్తున్నారు కదా, మన గల్సెరా దాంది ఎగ్స్ ఇవి. సో మన బయట పిజియన్స్ అనేది చాలా ఎగిరిపోయినాయి. ఏవో చూద్దాం బయట. చూసేయండి వీళ్ళు ఎందుకో ఇట్లాంటి ఇవే ఎగిరినాయి. కొన్ని అనేటివి ఇక్కడ కూర్చున్నాయి. సో చూసుకోవచ్చు, దీంట్లో ఇట్లా ఒక ఫీమేల్ అయితే ఎక్కొచ్చింది. మనం చెప్పుకున్నాం కదా బ్లాక్ అనేది, అదే చూడండి. మళ్ళీ ఇంకో చిక్ అయితే ఇక్కడ ఉంది. ఇది ఇట్లా చాలా హెల్తీగానే ఉంది. ఇంకోటి అయితే ఇక్కడ కూర్చుంది, ఇది లెగ్స్ మీదనే ఉంది.